హర హర మహాదేవ శంభో శంకర. శ్రీమాత్రే నమః. కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో 8వ నెల పౌర్ణమి రోజు కృతికా నక్షత్రం అనగా చంద్రుడు కృతికా నక్షత్రంలో కలిసిన రోజు కావున ఈ నెలకి కార్తీకం అని పేరు. హిందువులకు ఈ నెల శివుడు విష్ణువులు ఇద్దరు పూజల కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాసం స్నానములకు వివిధ వ్రతములకు శుభప్రదమైనది. స్కాంద పురాణంలో చెప్పబడినట్టుగా నకార్తీక మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగాయా సమం అనగా కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగము ఏదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రము ఏదీ లేదు, గంగా నది వంటి ఇతర నది ఏదీ లేదు అనేది ఈ అర్థం. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. ఈ మాసంలో రాత్రులలో దేవాలయాల యందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన కూడా గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసిన దీపదాన ఫలితాన్ని పొందవచ్చును. కార్తీక మాసంలో ఉభయపక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృతికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రములు, గంగ కంటే పుణ్యప్రదములైన తీర్థములు లేవన్నదే పురాణవచనం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది, శివకేశవులను ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి ఆశుతోషుడు అని పేరు వచ్చింది. అభిషేక ప్రియ శివునికి అలంకారాలతో రాజోపచారములతో నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తి నుంచుకుని శివుణ్ణి ధ్యానం చేస్తే చాలు. అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగచేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతిబాతలు ఉండవు అంటారు. శివుని ఈ వృక్షపత్రంలో అంటే బిల్వదళంతో పూజించిన స్వర్గానికి 1,00,000 సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారట. శివాలయాల్లో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్యకార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలితాన్ని ఇస్తుందని అంటారు. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన ఉత్తమోత్తమమైన అర్చనలు. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే భుక్తిదాయకం అని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర పీత్యర్థం అని ఈ మాసానికి వ్రతదీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైనది. కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. కార్తీక పురాణం రోజుకో అధ్యయనం పారాయణం చేయడం మంచిది. ఈ మాసం మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నానం విశేషంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోనూ కోనలలోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికలు రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథులలోనైనా స్నానం చేయవచ్చు. కార్తీక మాసం మొదలు నుండే ఆకాశ దీపం ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోనూ, తులసి సన్నిధిలోనూ, ఆలయాల్లోనూ దీపారాధన ఇహపర సౌఖ్యాలను కలుగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్తం. దీపదానం నందు ఆవు నెయ్యి ఉత్తమం, మంచి నూనె మధ్యమం. ఏకాదశి
అత్యంత విశేషమైనది. కార్తీక మాసం వైశిష్టత తెలుసుకున్నారు కదండి. మీరు కూడా మీ వీలును బట్టి స్నాన జప దానాలను చేస్తారని, ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.